కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే గుర్తుంచుకో కత్తెర గుర్తుంచుకో గుర్తుంచుకో కత్తెర గుర్తుంచుకో కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే గుర్తుంచుకో కత్తెర గుర్తుంచుకో గుర్తుంచుకో కత్తెర గుర్తుంచుకో గుర్తు గుర్తుంచుకో గుర్తు గుర్తుంచుకో గుర్తు గుర్తుంచుకో కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే గుర్తు గుర్తుంచుకో గుర్తు గుర్తుంచుకో గుర్తు గుర్తుంచుకో కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే. చెన్నారెడ్డిగూడ గ్రామ సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జొన్నలగడ్డ శాంతి రాజునాయక్ గార్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా చెన్నారెడ్డిగూడ గ్రామ ప్రజలందరినీ మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు జొన్నలగడ్డ శాంతి చెన్నారెడ్డిగూడెంలో గ్రామ సర్పంచ్ గెలిచిన తర్వాత ఈరోజు గ్రామంలో ప్రధానంగా మాకు గ్రంథాలయం లేదు. గ్రంథాలయాన్ని ఖచ్చితంగా మేము నిర్మిస్తామని యువకులకు హామీ ఇచ్చాము. యువత అంతా కూడా దయచేసి ఊర్లో ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తాము. అదేవిధంగా ఈరోజు చాలామంది అనేక ప్రలోభాలు పెట్టి అనేక హామీలు ఇచ్చి ఈరోజు అధికారం వచ్చిన విషయం తెలుసు. కనీసం గత 10 ఏళ్లలో అనేక అభివృద్ధి చేసిన కేసీఆర్ గారి అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జొన్నలగడ్డ శాంతి గారిని ఓట్లు వేసి గెలిపించాలని కోరుచున్నాము. అదేవిధంగా ఈరోజు 10 ఏళ్ల కాలంలో ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు ఇచ్చాము. 10 ఏళ్ల కాలంలో రైతులకు రైతు బంధు ఇచ్చాము. 10 ఏళ్ల కాలంలో ఈరోజు రైతు బీమా లాంటి పథకాలు పెట్టాము. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక పథకాలు పెట్టి ఈరోజు ప్రజల్ని ఆకట్టుకున్నాము. కనీసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక రైతులకు యూరియా దొరకని పరిస్థితి, పాతకాలం రోజులు వస్తాయని చెప్పి అదేవిధంగా ఎప్పుడైతే ఇందిరాగాంధీ లేదా రాజీవ్ గాంధీ ఉన్న పీరియడ్లలో చెప్పులు పెట్టుకునే స్థాయి వచ్చిందో మళ్ళీ ఈరోజు యూరియా కావాలంటే మార్కెట్ యార్డ్ల కాడనో లేకపోతే యూరియా షాప్ల కాడనో మళ్ళీ చెప్పులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా రైతులు కానీ యువకులు కానీ ఆలోచన చేయాలి. రైతులు అనేక కష్టాలు పడుతున్నారు. సకాలంలో రైతు బంధు లేదు, చనిపోయిన రైతులు రైతు బీమా పథకం లేదు, రైతు భరోసా లేదు. ఇట్లాంటి అనేక పథకాలను మోసపూత పథకాలు 420 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసింది. ఇప్పటికైనా ప్రజలను కోరుకుంటున్నాము, దయచేసి కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను కానీ మోసపూరిత హామీలను నమ్మి మరోసారి మోసపోకండి. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని జొన్నలగడ్డ శాంతి రాజునాయక్ని గెలిపించండి. ఈ ఊరు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము. ఈ ఊరిని అపూర్వంగా తీర్చిదిద్దే బాధ్యతగా బీఆర్ఎస్ పార్టీగా మేము తీసుకుంటున్నాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రాజునాయక్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. మంచిగా చదువుకున్నామే శాంతి నాయకు, అదేవిధంగా 10 మంది మనల్ని పొందిన ఆమె 10 మందిని అర్థం చేసుకోగల శక్తి ఉంది. కాబట్టి ఆమె విద్యావంతురాలు, చదువుకున్నది. ఈ గ్రామంలో ఏ సమస్య ఉన్నా పరిష్కరించే శక్తి ఉన్న శాంతి నాయక్ను ఈరోజు మనం అందరం ఉండగా గెలిపించాలి. దయచేసి మరోసారి ప్రజలు కూడా మనవి చేసుకుంటున్నా ఉన్నాం. ఏదైతే పాతకాలం రోజులను మళ్ళీ మనం గుర్తు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని మనం ఎవరం కూడా ఓటు వేయకూడదు. ఏదైతే రైతు బంధు కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా ఒక వర్గాన్ని కాదు ప్రతి వర్గాన్ని మోసం చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి వాళ్ళకి ఇవ్వలేదు. ఎస్సీ ఎస్టీలకు అట్టడుగు వర్గాలకు కూడా మోసం చేసింది. ఈ దేశానికి వెన్నుముక్కగా అయినటువంటి రైతులను కూడా సకాలంలో రైతులు రైతు బంధు లాంటి రావట్లేదు. కనీసం మహిళలకు 2500 ఇస్తామని చెప్పి మహిళలతో ఓటు వేయించుకొని ఈరోజు ₹1 ఇచ్చిన దాఖలాలు లేవు. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి 1,116,000 రూపాయలు ఇస్తే ఇదేనా అక్క నేను 1,116,000తో పాటు ఇంకా నేను తులం బంగారం ఇస్తాడు. తులం బంగారం లేదు, కళ్యాణ లక్ష్మి లేదు. కనీసం గ్రామాలలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అంతా తెలంగాణను అప్పుల ఊబిలో చేర్చిన ఘటన మనం చూస్తున్నాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా తెలంగాణను మళ్ళీ బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దాలంటే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలి. మంచాల మండలం నేను మండల ప్రధాన కాబట్టి మండలం మొత్తంలో కూడా ఎక్కడున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనసారా కోరుకుంటున్నాను. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మోసాలను గ్రహించండి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తప్పుడు హామీలను గ్రహించండి. కాంగ్రెస్ పార్టీ చేతగాని హామీలను కాంగ్రెస్ పార్టీ అవిలిగాని హామీలను ఏదైతే ఇచ్చిందో దయచేసి మనం గ్రహించాలి. రైతులు కూడా గ్రహించాలి. రైతులకు ఎందుకు కోరుకుంటున్నామంటే ఈరోజు
తెలంగాణ రాకముందు తెలంగాణ రాష్ట్రంలో వివిధ రాష్ట్రాలకు వివిధ దేశాలకు వలసపోయారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక రైతులు ఎవరి ఊళ్ళలో వాళ్ళు ఈరోజు సాగు చేసుకునే రోజులు. ఒకప్పుడు పంజాబ్, హర్యానా లాంటి దేశాలకు మనం చాలా వెనుకబడి ఉన్నాం. కానీ ఈరోజు పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాలకు కూడా తలదన్నే విధంగా ఇలా మనము వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నాం. దీనికి అంతటి కారణం ఏంది? కేసీఆర్ ముందు చూపు. నా రైతులు బాగుండాలి, నా రైతులు వ్యవసాయం చేసుకోవాలి, నా రైతులు పక్క రాష్ట్రానికి పక్కింటికి వలస పోకుండా ఉండాలంటే నేను రైతుకు ఏదో చేయాలనే కేసీఆర్ రైతు కాబట్టి, రైతు దృష్టితో ఆలోచన చేసింది కాబట్టే ఈరోజు కేసీఆర్ రైతులకు అనేక హామీలు ఇచ్చి అనేక పథకాలు పెట్టి రైతు బంధు లాంటి పథకాలు ఇచ్చాడు. అందుకే ఈరోజు సాగు విస్తరణమైంది, సాగు నీరు వచ్చింది. కాబట్టి రైతు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా రైతులకు కొదువ లేకుండా చూసాం. కానీ ఈ 2 నెలల కాలంలో రైతుల అవస్థలు, రైతుల ఆత్మహత్యలు, విద్యార్థుల ఆత్మహత్యలు, ఎక్కడ నిరుద్యోగ వృత్తి, ఎక్కడ కళ్యాణ లక్ష్మి తులం బంగారం. ఈరోజు నేను అడుగుతున్నాను, గ్రామాల్లో వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను అడగండి. మీరు గతంలో 6 గ్యారంటీలు అని చెప్పారు. 6 గ్యారంటీలు మా ఇంట్లో ఉన్నాయి, మేము రెడీగా ఇస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ ఈరోజు ఒక్కరు కూడా సమాధానం చెప్పలేదు. తులం బంగారం లేదు. మహిళలకు మనం ఓటాడుతున్నారు, ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ప్రజలారా ఆలోచన చేయండి. చెన్నారెడ్డి కూడాను అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత శాంతి నాకు అప్పగిస్తున్నాం, మేము కూడా తీసుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఒక గిరిజన బిడ్డ కాబట్టి గిరిజనులు కూడా ఈరోజు జనరల్లో బీఆర్ఎస్ పార్టీ అవకాశం కల్పించాం. దాదాపు జనరల్ వచ్చినా ఏదొచ్చినా బీసీలో, ఓసీలో ఇంకెవరో పోటీస్తారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు గిరిజన బిడ్డ నిలబెట్టుకోవాలని, గిరిజన బిడ్డను రాజకీయంగా చైతన్యం చేయాలని చెప్పి ఆలోచనతోటి ఈరోజు మేము గిరిజన బిడ్డను సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకున్నాము. మా మండల పార్టీ కానీ, జిల్లా పార్టీ కానీ శాంతి గారిని ఏకగ్రీవంగా సపోర్ట్ చేయడంతో పాటు ఈ గ్రామంలో శాంతి నాయని ఖచ్చితంగా ఎన్నుకుంటాము. దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రతి క్షణం గ్రహించాలి. ప్రతి క్షణం గ్రహించి ఇంటికి వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను అడగండి, ఏమైంది మా పిల్లలకి ఇస్తున్న స్కూటీ, ఏమైంది నా బిడ్డ పెళ్లికి ఇస్తున్న తులం బంగారం, ఏమైంది నాకు ఇస్తున్న 2,500 రూపాయలు, ఏమైంది ఈరోజు నా కొడుకు జాబ్ లేదు, నిరుద్యోగ వృత్తి ఏమైంది అని అడగండి. ఇవన్నీ తెలిసినాక మాట్లాడదాం. కనీసం వృద్ధులకు పెన్షన్లు ఇచ్చే కాలంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వము పెన్షన్లు కూడా 2 నెలల పెన్షన్ ఎగ్గొట్టింది. సకాలంలో రైతు బంధు లేదు. రైతులు ఆధారపడే సీజన్ స్టార్ట్ అయింది. రైతులు వడ్లు కొని నాదులు లేడు. ఇట్లాంటి అనేకమైన మోసపూరిత హామీలు ఇచ్చి మళ్ళీ కూడా మీ దగ్గరికి మేము ఊరికి అది చేస్తాము. కేంద్ర ప్రభుత్వం నిధులు మీరు చేయాల్సిన పని కూడా ఏం లేదు. ఇవాళ 2.5 ఏళ్లలో కనీసము గ్రామ పంచాయతీ నుంచి స్థానిక సంస్థ ఎన్నికలను పట్టిన దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీని మోసపూరిత హామీల్ని మళ్ళీ నమ్మకుండా మా అభ్యర్థి శాంతి నాయక్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని, మిమ్మల్ని అత్యధికంగా కత్తెర గుర్తు మీద ఓటు వేసి గెలిపించి కత్తెర గుర్తుతో పాటు మా శాంతి నాయక్ మేమందరం వస్తున్నాం కాబట్టి మీ దగ్గరికి మా శాంతి నాయక్ను ఆదరించి అభిమానించి ఆశీర్వదిస్తారని మిమ్మల్ని మనసారా కోరుకుంటున్నాను. దయచేసి శాంతి గారి కత్తెర గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ముగించుకున్నాను. నా పేరు నవ్య. చెన్నారెడ్డి గూడ గ్రామ పంచాయతీ తరఫున జొన్నలగడ్డ శాంతి గారిని సర్పంచ్ అభ్యర్థిగా ఎంచుకున్నాము. అందరూ కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని, అత్యధికంగా మెజారిటీతో గెలిపించగలరని మనం